Hey peeps, welcome back to my channel and finally the day is came. ఈ రోజు మొత్తం మా ఫాదర్స్ రిలేటివ్స్ ఇంట్రొడ్యూస్ చేస్తాను అండ్ ఈ రోజు మా అన్నయ్య పెళ్లి. ఏమండి పిల్లమ్మా మీ మాయకి మాయ వస్తారు. ఎక్కడికి వెళ్తున్నావు ఇప్పుడు నువ్వు? ఈ బస్సు ఎక్కడికి వెళ్తా అక్కడికి. ఎక్కడికి వెళ్తుంది బస్సు? నాకు తెలియదు. మరి వెనక ఎక్కుతున్నావు? ఎక్కించారు. తిను మా అత్తయ్య అంటే మా డాడీ వాళ్ళ సిస్టర్ ఒక చిన్న మెమరీ క్యాప్చర్ చేయాలని ఇట్లా ఏడిపిస్తున్నా, ఇంకేం కాదు. అండ్ ఇప్పుడు మేము రాయగడ నుంచి ఫుల్బానీకి వెళ్తాము, అంటే వదింది ఫుల్బానీ, అక్కడే పెళ్లి. సో మేము అక్కడికి వెళ్ళాలి. బస్సులో వచ్చే వాళ్ళు బస్సులో వస్తున్నారు, కార్లో వెళ్లే వాళ్ళు కార్లో వెళ్తున్నారు. అమ్మ నాకు కార్లో రమ్మన్నది కానీ నాకు పడదు కాబట్టి నేను బస్సులో ట్రావెల్ చేస్తాను. ఈవెన్ నాకు బస్ కూడా పడదు. అండ్ అలా ట్రావెల్ చేస్తూ మాకు బ్రేక్ఫాస్ట్ కూడా చేయాలి కాబట్టి రాయగడ దగ్గరలో ఒక స్పాట్ చూసాము అండ్ అందరూ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు. నాకు జర్నీ లాంగ్ చేయలేను కాబట్టి మా చెల్లి తిను పర్లేదు, బ్రేక్ఫాస్ట్ చూడడానికి టేస్టీగా ఉంది అని చెప్పింది. సో అలా ట్రై చేద్దాం అనుకున్నా. అండ్ ఇక్కడ కూరగాయలు బాగానే ఉన్నాయి. దొంగతనం చేద్దాం అనుకుంటే ఆనర్స్ బయటనే ఉన్నారు. సర్లే మనకి ఎందుకులే అని మా తమ్ముడు ప్లేట్ ఇస్తే అలా బ్రేక్ఫాస్ట్ సైడ్కి వచ్చేసాము. నేను అలా టేస్ట్ చేస్తాను, బ్రేక్ఫాస్ట్ ఒకే ప్లేట్ చాలు అనుకున్నా. కానీ మా చెల్లి తినిపిస్తున్నప్పుడు ప్లేట్ మొత్తం నేనే తినేస్తున్నా. మా తమ్ముడు అంటున్నాడు బస్ పడదు అంటున్నావు కానీ బాగానే మెక్కేస్తున్నావని. సో అలా మిగిలిన కొన్ని ఉంటాయి కాబట్టి అలా ఇస్తున్నారు. సో నేను అలా తింటున్నాం. రాయగడ నుంచి ఫుల్బానీ మొత్తం ఫారెస్ట్ ఏరియానే. అండ్ మేము ఇక్కడ బలిగూడలో దిగాము లంచ్ చేయడానికి. మా పెదనాన్న ఆల్రెడీ చెప్పేసారు టెంపుల్లో అంట. సో ఇలా వెళ్తున్నాము జగన్నాథ్ స్వామి టెంపుల్ కి. కరెక్ట్ గా వెళ్తున్నప్పుడు మా మావయ్య కనిపించారు, అత్తయ్య కనిపించారు. ఇలానే వదిలేస్తావా నీ పార్ట్నర్ ని అని మా మావయ్య అంటున్నారు. సర్లే మావయ్య అని తీసుకెళ్తున్నా. యాక్చువల్లీ నేను లాగింగ్ చేస్తున్నాను కాబట్టి నేను మర్చిపోయాను మా అత్తయ్యని మావయ్యని. సో అలా టెంపుల్లోకి వచ్చేసాం. టెంపుల్ కి వచ్చిన తర్వాత ఫోటోలు తీసుకోవాలి, ఫోటోలు తీసుకుంటున్నారు, వీడియోస్ తీసుకున్న వాళ్ళు వీడియోస్ తీసుకుంటున్నారు. నాకైతే విపరీతంగా ఆకలి వేస్తుంది. మా చెల్లి అంటుంది బస్ పడదంటున్నా కానీ బ్రేక్ఫాస్ట్ బాగానే చేసావు, మధ్యన స్నాక్స్ కూడా తిన్నావు, ఇప్పుడు లంచ్ కూడా బాగానే మెక్కేస్తున్నావు. తప్పేముంది, ఇంత లాంగ్ జర్నీ చేసినప్పుడు ఈ మాత్రం తినకపోతే నాకంటూ ఎనర్జీ ఎక్కడ వస్తుంది. సో ఫైనల్ గా తినేసి ఇలా రెస్ట్ తీసుకుంటున్నాం. ఇక్కడ ఆర్ట్ ఉంది, చాలా బాగా వేసారు. అండ్ ఫైనలీ మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతున్నాం బస్ దగ్గరికి. కరెక్ట్ గా మా అత్తయ్య మళ్ళీ నాకు అనిపించింది, అదేంటి నేను కేర్ టేకర్ లాగా వెళ్ళినప్పటి నుంచి వచ్చే వరకు మా అత్తయ్యని చూశాను. అండ్ ఫైనల్లీ మేము ఫుల్బానీ వచ్చేసాం. తినే మా అన్నయ్య మా పెళ్ళికోడు మాకు రూమ్ అలాట్ చేశారు. మా చెల్లి రెస్ట్ తీసుకుంటుంది కానీ అక్కడ ఉన్న వాళ్ళు రెస్ట్ ఎందుకు పదండి డీజేకి అని చెప్పారు. సో రెడీ అయ్యి ఇలా మా వేరే వాళ్ళ చుట్టాల దగ్గరికి ఇలా వెళ్ళాము. అండ్ ఫైనల్లీ డీజేకి వెళ్ళాము. నా చెల్లి మిల్లి కనిపించింది, తను కూడా డీజేకి వచ్చింది. తను కొంచెం లేట్ అయింది. అండ్ వీళ్ళ అన్నయ్య ఫ్రెండ్స్ అంట అలా డాన్స్ చేస్తున్నారు. నేను కూడా డాన్స్ చేద్దాం అనుకున్నాను కానీ ఆ డీజే వైబ్రేషన్ కి నా హార్ట్ కొంచెం పెయిన్ వచ్చింది. సో అందుకే నేను అంతగా డాన్స్ చేయలేదు స్టార్టింగ్. నా వీళ్ళందరూ మా రిలేటివ్సే. ఇంకా లాభం లేదు, వైబ్ చూసి నాకు కూడా డాన్స్ చేయాలనిపించింది. సో ఫైనల్లీ వచ్చేసాను. అండ్ ఇక్కడ అందరూ మా అత్తలు మా వదిళ్ళు మంజుకు రమ్మంటే నాకు వీడియోస్ తీస్తుంది. సర్లే నాకంటూ ఒక కెమెరామెన్ ఉండాలి కదా అని మా చెల్లికి ఇచ్చేసాను. డీజే దగ్గర డాన్స్ చేసాం కాబట్టి మళ్ళీ కొంచెం హార్ట్ వైబ్రేషన్ కొట్టింది. నువ్వు ఆగుమంటావు నన్ను ఆగిపోమంటావు అని చెప్పింది. సో అందుకే మేము మళ్ళీ బ్యాక్ వచ్చేసాం. మా అమ్మ కెమెరా ఇస్తే మా అమ్మ ఇలాగా వీడియోస్ తీస్తుంది. చెల్లెలుగా మేమే డాన్స్ చేసి సరిపోదు, మా అన్నయ్య పెళ్లికొడుకు కూడా డాన్స్ చేయాలని వాళ్ళ ఫ్రెండ్స్ ఇలా ఎత్తుకొచ్చారు మా అన్నయ్యని అండ్ తమ్ముడిని. అండ్ ఫైనల్ టచ్ అప్ మా చెల్లెళ్ళు ఇవ్వాలి కాబట్టి మళ్ళీ మేము ఫంక్షన్ హాల్ దగ్గర డాన్స్ చేస్తున్నాం. ఇట్లా డాన్స్ చేస్తున్నప్పుడు బ్యాక్ సైడ్ ఇంతమంది ఉంటారని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ రోజు డాన్స్ చేయడం కాదు కానీ రిసెప్షన్ లో చాలా మంది నన్ను కమెంట్ చేశారు, అదేంటో మీకు ముందు వీడియోలో చెప్తాను. అండ్ ఫైనల్లీ మేము వచ్చేసాము ఫంక్షన్ హాల్ కి. అండ్ ఇదంతా ఎంట్రన్స్ అన్నమాట. మా అన్నయ్య ఫొటోస్ అండ్ వదిన ఫొటోస్ అలా ఉన్నాయి. మేము అలా క్యాప్చర్ చేస్తూ అలా వెళ్తున్నాము. యాక్చువల్లీ మాకు డిన్నర్ స్టార్ట్ అయిపోయిందని మా తమ్ముడు కాల్ చేసి చెప్తే డీజే మధ్యలో ఆపేసి మేము డిన్నర్కి వచ్చేసాం. నీ ఫేవరెట్ అని చెప్పు. ఫేవరెట్ కట్లెటా? అంజు నీ ఫేవరెట్ కట్లెట్. ఆహా సున్ను చికెన్ కానీ చికెన్ వేసుకోలేదు. చికెన్ చికెన్ మీ నథింగ్. అండ్ ఫైనలీ పెళ్లి స్టార్ట్ అయిపోయింది. పంతులు కూడా మాతో డీజేలో డాన్స్ చేశారు. ఇక్కడ చూసి మాకు కొంచెం నవ్వు వచ్చింది. అండ్ ఇక్కడ అన్నయ్యని క్లోజ్ చేశారు, మరి ఎందుకో తెలీదు. ఒడియా పెళ్లి కాబట్టి నేను ఫ్యూచర్ లోను కనుక్కొని మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ పెళ్లి కూడా త్వరగానే అయిపోయింది. అండ్ ఇక్కడ అందరూ పెళ్లి చూస్తూ అలా కూర్చున్నారు. వీళ్ళందరూ మా అత్తయ్య మామయ్య మళ్ళీ వచ్చారు. అండ్ పెదనాన్న
సున్ను మా బావమరిది అండ్ తిను మా చెల్లి మంజు అండ్ మీ నానమ్మ అండ్ తిను మా పెద్దమ్మ, తను కూడా మా పెద్దమ్మ అండ్ వీళ్ళందరూ మా డాడీ సైడ్ ఓన్ అన్నమాట. ఇక్కడ నా డాన్సులు చూపిస్తున్నారు డీజే సున్ను మా పెద్దనాన్ని, ఎందుకో నాకే తెలీదు. అండ్ ఇక్కడ నేను తిన్నట్టు యాక్ట్ చేస్తున్నా, మా పెద్దమ్మ తినండి తినండి అని ఇక్కడ అంటుంది. అండ్ తిను మా మామయ్య అండ్ తిను కూడా మా మామయ్య. అండ్ ఫైనల్లీ మేము ఇంటికి రిటర్న్ అయిపోతున్నాం. జర్నీ నైట్ టైం కాబట్టి నాకు అస్సలు తెలియలేదు. మా చెల్లి కొన్ని వీడియోస్ తీసింది నైట్ టైంది. అండ్ ఫైనల్లీ మేము ఇంటికి వచ్చేసిన తర్వాత మళ్ళీ మా వదిన తీసుకొచ్చాం కాబట్టి వదిన ఇలాగ ఇంట్లో తీసుకొచ్చాము. అండ్ ఫైనల్లీ మ్యారేజ్ డే వీడియో అయిపోయింది. ఇది రిసెప్షన్ డే, నేను ఫుల్ గా అన్ని క్యాప్చర్ చేయలేకపోయాను. అండ్ రిసెప్షన్ డే రోజు ఈ గార్జిలో జింపాంజీ ఏదో తెలీదు, అది చూస్తుంటే నా మొహం నేను చూసుకున్నట్టే ఉంది. అండ్ ఫంక్షన్ హాల్ ఎంట్రన్స్ లోనే జగన్నాథ్ స్వామి ఉన్నారు, మా ఒడిశాలో ఫేమస్ దేవుడు కాబట్టి. అండ్ ఇలా నేను మా చెల్లి ట్విన్నింగ్ వేసాము. తను పెళ్లికి రాలేదు కాబట్టి రిసెప్షన్ కి వచ్చింది. సో నేను అక్కడ నా చెల్లితో మ్యాచింగ్ వేసాను, ఇక్కడ ఈ చెల్లితో మ్యాచింగ్ వేసాను. అండ్ వీళ్ళందరూ మా పెద్దమ్మలు, మా అత్తలు, మా చెల్లిళ్ళే. నాకంటూ పిన్నిలు ఎవరు లేరు, మా డాడీ సైడ్ పెద్దమ్మలే ఉన్నారు, అత్తలు ఉన్నారు. అండ్ ఇక్కడ పెద్దమ్మ చెప్తుంది చెల్లి నీ కోసం వెయిట్ చేస్తుందని. సో మాన్విత అక్క అక్కని పిలిచి ఏదేదో మాట్లాడేస్తుంది. ఇక్కడ మ్యాచింగ్ అవుట్ఫిట్ వేసుకున్నామని చెప్తుంది. మనమే కాదురా సజ్జ కూడా మ్యాచింగ్ అవుట్ఫిట్ వేసిందని చూపిస్తున్నా, తీరా చూస్తే అందరూ వైట్ లోనే ఉన్నారు మా కజిన్స్ అందరూ. అండ్ ఇక్కడ ఫైనలీ అన్నయ్య మా వదిన్ని అందరూ చెల్లెల్ని పరిచయం చేపిస్తున్నాడు. అండ్ ఫొటోస్ కోసం ఇలాగ స్టేజ్ మీదకి వచ్చేసాము. నాకు మా చెల్లి మిల్లిగాడికి ఫస్ట్ లంచ్ చేసి ఫొటోస్ తీసుకుందాం అనిపిస్తుంది, కానీ అందరూ అంటున్నారు తర్వాత రిలేటివ్స్ అందరు వచ్చేస్తారు కాబట్టి మనం ఇప్పుడే ఫ్రీగా ఫొటోస్ తీసుకోవచ్చు అని అన్నారు. సో ఇలా మేము అందరం ఫొటోస్ తీసుకుని అప్పుడు మేము లంచ్కి వెళ్తున్నాం. మేము లంచ్కి వెళ్ళే టైంలో మా పెద్దమ్మ, అక్కలు, మా వదిన్లు, తను మా అక్క కూతురు, నాకు కూతురే, వీళ్ళందరూ వచ్చారు. వీళ్ళందరూ లంచ్ చేశారంట. సో మేమే లేట్ ఇంకా లంచ్ చేయడానికి వెళ్తున్నాం. మా వదిన అంటుంది ఇక్కడ నువ్వెంత తిన్నా స్లిమ్ ఎలా ఉన్నావు, కొంచెం నాకు డైట్ చెప్పవా అని అంటుంది. అండ్ ఇక్కడ అందరూ వచ్చారు మా పెద్దమ్మలు, మా అక్కలు కాబట్టి కొంచెం అలా గాసిప్స్ వేస్తున్నాం మేము. అన్ని మాటలు అయిపోయిన తర్వాత లంచ్కి వెళ్దామా, అప్పుడు హాయిగా ఫంక్షన్ హాల్లో మాట్లాడుకుందాం అంటే సరే అన్నారు. సో ఫైనల్లీ మేము లంచ్ చేయడానికి వచ్చేసాము. ఇక్కడ అందరూ వైట్ అండ్ వైట్ లోనే మేము ఉన్నాము, అదేంటో హల్దీ లాగా మేము వేసుకున్నాము. అండ్ ఫైనల్లీ లంచ్ చేస్తున్నాం. అండ్ వీళ్ళు మా వదిన అండ్ మా అత్తయ్య. అండ్ ఇలా అందరినీ రిలేటివ్స్ ని క్యాప్చర్ చేస్తున్నాను. అండ్ తిను మా మామయ్య అవుతారు. అండ్ ఇక్కడ మేము అందరం వైట్ వేసాం కాబట్టి తినడానికి కొంచెం భయం వేస్తుంది, ఫుడ్ ఎక్కడ పడిపోతుందని. కానీ మా చెల్లి మాత్రం నాకేం పర్లేదు నాది ఎల్లో డ్రెస్ అంటుంది. అండ్ తిను నా ఫ్రెండ్, అంటే ఇంటర్ రూమ్మేట్. 1 year అలా కలిసి ఉన్నాము. ఇంటర్ లో తెలియదు, తర్వాత తెలిసింది తన రిలేటివ్ అని. అండ్ చిన్ని మరదలు తిను తింటుంది ఇప్పుడు. అండ్ ఇక్కడ మా మరదల్ అండ్ తిను మా అక్క అండ్ తను మా పెద్దమ్మ అండ్ తాతయ్య. అండ్ ఫైనలీ మా మమ్మీ డాడీ అండ్ వీళ్ళందరూ మా అమ్మమ్మలు. అండ్ తిను మామయ్య ఆల్రెడీ మ్యారేజ్ వీడియోలో చూసే ఉంటారు. అండ్ చిన్ని మరదలు తిను. అండ్ ఫ్యామిలీ ఫోటో ఇక్కడ తీసుకుంటున్నాం. ఫ్యామిలీ ఫొటోస్ అన్ని అయిపోయాక మా వైబ్ లోకి వచ్చేసాం మేము, అంటే డాన్స్ సెక్షన్ లోకి. ఫస్ట్ మా అత్తతోనే డాన్స్ చేయించాము, ఆ తర్వాత మేము రంగంలో దిగుదాం అనుకున్నాము. అండ్ ఇక్కడ చిన్న పిల్లలు కూడా డాన్స్ చేయాలి కదా, సో వాళ్ళకి కూడా ఇలా చిన్నగా బుజ్జిగా డాన్స్ ఇచ్చాము. వాళ్ళు చాలా బాగానే డాన్స్ చేశారు. అండ్ ఇక్కడ సజ్జ, సున్ను, తమ్ముడు అండ్ మరదలు డాన్స్ చేశారు. మా సింగిల్ గా మా చెల్లి కూడా డాన్స్ చేసింది. ఇవన్నీ చూసాక నువ్వేం డాన్స్ చేయలేదు అంటారేమో, నేను డాన్స్ చేశాను కానీ కొన్ని క్యాప్చర్ చేశాను, నేను కూడా తక్కువే డాన్స్ చేశాను. అండ్ ఇక్కడ మా తమ్ముళ్ళు డాన్స్ చేశారు. ఫైనలీ వదిన్ని అన్నయ్యని తీసుకొచ్చారు స్టేజ్ మీదకి. అండ్ ఫైనలీ అన్నయ్య వదిని కూడా స్టేజ్ మీదకి తీసుకొచ్చేసాము డాన్స్ చేయడానికి. వీళ్ళందరూ అన్ని ఫ్రెండ్స్ అంట. మేము కూడా వదినతో డాన్స్ చేసాం కానీ ఆ వీడియోస్ ఎవరి మొబైల్ ఉన్నా తెలియదు. ఫైనలీ వాళ్ళందరినీ పక్కన పంపేసి మళ్ళీ మేము రంగంలో దిగిపోయాము. నేను చాలా మినిట్స్ క్యాప్చర్ చేద్దాం అనుకున్న వీడియోస్, కానీ నాకు అస్సలు టైం సరిపోలేదు. అన్నయ్య పెళ్లిలో చెల్లి గాని ఎంతలా వైభవ్ ఉంటానో మీరు ఊహించండి, అందుకే నాకు టైం సరిపోలేదు. డీజేలోనే డాన్స్ చేస్తావా, రిసెప్షన్ కి డాన్స్ చెయ్యవా అని చాలా మంది కమెంట్ చేశారు. సో అక్కడ మంజుతో చేశాను, ఇక్కడ సజియాతో అదే సాంగ్ కి మళ్ళీ నేను డాన్స్ చేశాను. అండ్ మా డాన్స్ లైన్ అయ్యాక ఈవినింగ్ 7-8 అయిపోయింది. అండ్ రిలేటివ్స్ అందరూ వెళ్ళిపోతున్నారు కాబట్టి వాళ్ళకి సెండ్ ఆఫ్ ఇచ్చేసి మళ్ళీ మండపం లోపలికి వచ్చేసాము. ఇదే మా డాడీ సైడ్ ఫ్యామిలీ. అండ్ నేను ఫస్ట్ టైం పెళ్లికొడుకు తరపు నుంచి ఉన్నాను, లేదంటే ఎప్పుడు పెళ్లికూతురు తరపు నుంచే ఉంటాను. అండ్ అందరూ ఇలా ఎంజాయ్ చేశాక మా రిలేటివ్స్ అందరూ వెళ్ళిపోతున్నారు. అలా రిలేటివ్స్ అందరూ వెళ్ళిపోతుంటే కొంచెం బాధగా ఉంది. మా డాడీ సైడ్ అందరూ ఉన్నారు కానీ మా నాన్న లేరని ఫీలింగ్ కొంచెం నాకు బాధగా అనిపించింది. అండ్ దట్స్ ఇట్ ఫర్ ద వ్లాగ్. బాయ్.